దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్కు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గత టీఆర్ఎస్ పార్టీ గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పార్టీలో నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు పొడసూపాయి. తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు, 2 ఏళ్ల కిందట కూడా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. అసలు బీఆర్ఎస్, అప్పట్లో టీఆర్ఎస్ రెండోసారి గెలిచిన తర్వాత నుంచే తండ్రి కొడుకుల మధ్య కనిపించిన గ్యాప్ ఏర్పడిందని అప్పటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే తాను జాతీయ రాజకీయాలపై పూర్తి దృష్టి కేంద్రీకరించడానికి కేటీఆర్ను తన స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలని కేసీఆర్ భావించారు. అందుకోసమే కేటీఆర్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చారు. అయితే కేటీఆర్కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించడం అన్నది మాత్రం జరగలేదు. ఇందుకు చాలా కారణాలున్నాయి. పార్టీలో కేటీఆర్కు పూర్తి ఆమోదం లేకపోవడం, తిరుగుబాటు వస్తుందన్న బెదురు, అన్నిటికీ మించి కుటుంబంలోనే అందుకు వ్యతిరేకత వచ్చిందన్న వార్తలు కూడా వినిపించాయి. కారణం ఏదైతేనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్థానంలో కేటీఆర్కు పట్టాభిషేకం అయితే జరగలేదు. ఈ విషయంలో అప్పట్లోనే కేటీఆర్ తండ్రితో విభేదించారని, కొంతకాలం పాటు ముభావంగా కూడా ఉన్నారని అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. మొత్తానికి ఏమైతేనేం కేటీఆర్ మాత్రం పార్టీ నిర్వాహక అధ్యక్షుడిగానే ఉండిపోయారు. సీఎం పీఠం అయితే దక్కలేదు. ముచ్చటగా మూడోసారి గెలిచి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా అడ్డంకులు లేకుండా కుమారుడికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేసి జాతీయ రాజకీయాల్లో దూకేద్దామన్న ఆలోచనతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి ఎలక్షన్స్కు వెళ్ళి పరాజయం పాలు కావడం తెలిసింది. అదిగో ఆ క్షణం నుంచే కేటీఆర్ పార్టీ పేరు మార్పు కారణంగానే ఓటమి ఎదురైందంటూ పార్టీ పేరును మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలంటూ చెబుతున్నారు. ఇందులో దాపరికం ఏమీ లేదు. ఆయన ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. పార్టీ పేరు మార్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని కూడా సెలవిచ్చారు. అయితే పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చే ఉద్దేశమే అధినేత కేసీఆర్కు లేదని ఆయన తాజాగా ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేలిపోయింది. బీఆర్ఎస్ పేరుకు ఏమొచ్చింది, పేరు మార్చే అవసరమే లేదని ఆయన తెగేసి చెప్పారు. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చడంపై ఆలోచన చేస్తున్నామని చెబుతుంటే, కేసీఆర్ మాత్రం పార్టీ పేరు మార్చే ఉద్దేశం లేదని చెప్పడంతో తండ్రి కొడుకుల మధ్య మళ్ళీ విభేదాలు తలెత్తాయా అన్న అనుమానాలు కూడా పొలిటికల్ సర్కిల్స్లోనే కాకుండా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్నాయి.